నమస్తే భయ్య. ఆయన రాణి మాస్టర్ గారిని డాన్సర్స్ అసోసియేషన్ నుంచి తీశారు. సో మరి ఆయనకి ఇంత బలగం ఉంది ఇండస్ట్రీలో, చాలా మంది హీరోల సపోర్ట్ ఉంది. పవన్ కళ్యాణ్ గారిని కానీ, ఇటు రామ్ చరణ్ గారు కానీ, ఎన్టీఆర్ గారు. మరి ఆయన తీసేయడం కరెక్ట్ అంటారా? ఇకపైన ఆయన చేయకపోతే మీ అభిప్రాయం ఏంటి? ఆయన పక్కన ఉంటారా లేకపోతే ఆయన స్కిప్ చేస్తారా? అంటే ఇప్పుడు నేను ఆయన పక్కన నేను ఎవరు ఆ అమ్మాయి గురించి కానీ జానీ మాస్టర్ గురించి కానీ నేను జడ్జ్ చేయట్లేదు. అంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే కలిసి ఉన్నప్పుడు అన్ని బాగానే ఉన్నాయి. లైక్ వాట్ ఎవర్ ఇట్ విష్ ఏమన్నా జరగని ఏం జరిగిందంటే మనకు తెలియదు. కలిసినప్పుడు అన్ని బాగానే ఉన్నాయి. ఆ అమ్మాయి డాన్సర్ గా ఎంట్రీ ఇచ్చింది. దాని అమ్మాయికి చిన్న చిన్న కొరియోగ్రాఫర్ గా సాంగులు అన్ని వచ్చినాయి. దాని అమ్మాయికి పేరు వచ్చింది, డబ్బులు వచ్చినాయి. తర్వాత మళ్ళీ చిన్న గొడవలు వచ్చి విడిపోయినప్పుడు మళ్ళీ మాస్టర్ మీద కేసు పెట్టారు. మరి ఇది అంతకుముందు ఎందుకు జరగలేదు? 6 ఏళ్ళు ట్రావెల్ అయినట్టున్నారు. అదే చెప్పేది, అంతకుముందు ఎందుకు జరగలేదు అంటే ఇప్పుడు మనకు ఆకలి వేసింది, నువ్వు వచ్చి నాకు ఫుడ్ పెట్టావు, నేను తిన్నా, అయిపోయింది, నా కడుపు నిండిపోయింది, దాన్ని నేను తన్నేస్తే అది కరెక్టా? నేను ఆ అమ్మాయి చేసిన తప్పు అని నేను చెప్పట్లా. ఆ అమ్మాయి ఇష్టం. మాస్టర్ చేసింది తప్పు అని నేను చెప్పట్లా. కానీ నేను అక్కడ అట్లా చేయడానికి పాలిటిక్స్ ఉన్నాయంటున్నారు. పెద్ద హీరో ప్రమేయం ఉందంటున్నారు. ఆయనకు నేషనల్ అవార్డు రావడం ఎవరికి నచ్చలేదు, తోటి కొరియోగ్రాఫర్లు అంటున్నారు. ఇన్ని మాటలు వస్తున్నాయి. కరెక్ట్ గా ఏదంటారు? మీకు ఐడియా ఉందా? వాటి గురించి మనం చేసేంత మనం కాదులే. కానీ ఇంకో నాకు బాధేసిన విషయం ఏంటంటే నేషనల్ అవార్డు అది క్యాన్సిల్ అయిపోయింది కదా. అది అంతే కదా, క్యాన్సిల్ అయింది. ఇప్పుడు అది ప్రతి ఒక్కడికి ఒక డ్రీమ్, ఆ స్థాయికి ఎదగాలి అని. చిన్న స్థాయి నుంచి పాపం ఆయన అక్కడ దాకా పోయి దాన్ని ఇంకా ఆ టైంలో ఆఫ్టర్ తీసుకునే టయానికి అట్లా జరగడం అనేది ఎవరికైనా మేబీ జరిగి ఉండొచ్చు. దాని గురించి మనకేం తెలియదు కదా. మేబీ జరిగి ఉండొచ్చు, జరగకపోయి ఉండొచ్చు. చూస్తున్నాం కదా మనం, తొక్కడం అనేది ఎవరికైనా ఉంటది. ఒకడు ఎదుగుతుంటే పక్కనోడు, ఇప్పుడు ఎవడు ఎందుకు మన ముందు వచ్చినోడు మన వెనక వచ్చాడు, మన ముందు వెళ్తే ఎవడు ఓర్చుకోలేడు. అది ఎవరికైనా సరే యాక్సెప్ట్ చేయాల్సిన విషయం, ఎవడో ఒప్పుకోవాల్సిన విషయం. అది మేబీ అటు జరిగి ఉండొచ్చు. పరంగా లాగేశారు, పాలిటిక్స్ లో జనసేన పరంగా జరిగింది. మరి ఇంత ఒక్కసారి డౌన్ ఫాల్ అనేది ఆయన తట్టుకోగలరు అంటే మనకి లైఫ్ లో కష్టాలన్నీ వస్తుంటాయి. కానీ మాస్టర్ ఇంతకన్నా ఎక్కువ చూసి ఉంటాడు కదా. ఇక్కడికి వచ్చి సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా అంత పెద్ద నేషనల్ అవార్డు కొట్టాడు. అంటే పేరైతే ఉంది కదా, కొట్టాడని. అంత ఇచ్చిన ఆయన మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడం పెద్ద కష్టమేం కాదు. ఆల్రెడీ గేమ్ చేంజర్ లో డోప్ సాంగ్ రేపతి దాన్ని ఖచ్చితంగా రేపతి యూఎస్ లోనే ఎక్కడో రిలీజ్ చేస్తున్నారంట కదా. మంచిది, దాన్ని అందరూ సపోర్ట్ చేయాలి. జానీ మాస్టర్ కి మళ్ళీ మనలాంటి వాళ్ళు సపోర్ట్ చేయాలి. నేను ఆయన పక్కన ఉంటాను, ఆ అమ్మాయి పక్కన ఉంటాను అనేది నా ఒపీనియన్ కాదు, సిచ్యువేషన్ అంతే. కలిసినప్పుడు అన్ని బాగానే ఉన్నాయి. ఎవరైనా సరే విడిపోయినప్పుడు, ఇప్పుడు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, ఇద్దరు ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్, ఇద్దరు కలిసినప్పుడు చాలా బాగున్నారు. దెన్ ఇద్దరు విడిపోయి ఒకడు వచ్చి రే వాడు ఇటు చేశారా అని చెప్తాడు, ఈడొచ్చి మళ్ళీ ఇటు చేశారా, ఇద్దరు చెప్పుకుంటారు. కలిసినప్పుడు బాగానే ఉంటారు కదా, విడిపోయినప్పుడు గొడవలు వస్తుంటాయి. అయినా మనం పట్టించుకోకూడదు. ఆయన అయితే యాజ్ యూజువల్ మళ్ళీ కొరియోగ్రఫీ చేయాలి. మళ్ళీ నేషనల్ అవార్డు ఏదైతే మిస్ అయిందో అది కొట్టి చూపిస్తాడు. ఆయన దగ్గర సత్తా ఉంది, అదైతే నాకు తెలుసు. నమస్తే మేడం. జానీ మాస్టర్ గారిని డాన్సర్స్ అసోసియేషన్ నుంచి తొలగించారు పర్మనెంట్ గా. సో ఇంకా ఆయన మన తెలుగు ఇండస్ట్రీలో ఎటువంటి సినిమాల్లో డాన్స్ కొరియోగ్రఫీ చేయడానికి లేదు. సో మీరు ఆయనకు సపోర్ట్ గా ఉంటారా లేదా తీసేస్తేనే బెటర్ అంటారా? ఎంతో కష్టపడి ఎన్నో రాత్రులు నిద్రలు మానుకొని, ఎన్నో రోజులు ఆహారం మానుకొని, నిద్రాహారాలు మానుకొని రాకేష్ మాస్టర్ దగ్గర కష్టపడి డాన్స్ నేర్చుకొని ఒక స్థాయికి వచ్చారు మన జానీ మాస్టర్ గారు. వచ్చిన అతనిని అలా చేయటం అయితే మాత్రం కరెక్ట్ కాదు. మరి అమ్మాయి అలా ఎందుకు చేసింది ఏంటి అనేది తెలియదు. ఒకవేళ ఇష్టం లేకపోతే ఆ అమ్మాయికి ఫస్టే తప్పుకోవాలి, తొలగిపోవాలి. ఇప్పుడు ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటే అది ఎంతవరకు మనకి సపోర్ట్ చేసిద్దో, మరి ఎంతవరకు న్యాయం అనేది నాకు కూడా తెలియదు. కానీ ఆ అమ్మాయి 6 ఏళ్ళ ఫస్ట్ ఇప్పుడు ఆయన దగ్గర అసిస్టెంట్ గా వచ్చింది కదా, అప్పుడే పక్కకి వెళ్ళిపోవాలి. అతని బిహేవియర్ బాగాలేదు, పద్ధతి బాగాలేదు, మిస్బిహేవియర్ చేస్తున్నప్పుడు నువ్వు శుభ్రంగా ఇంటికి వెళ్ళిపోయి ఎవరినొకరిని పెళ్లి చేసుకొని శుభ్రంగా సంసారం చేసుకుంటూ హ్యాపీగా గడిపేసుకోవాలి. అంతేగాని నువ్వు వచ్చి అతని దగ్గర డాన్స్ నేర్చుకొని అతనికి అసిస్టెంట్ గా జాయిన్ అయ్యి, ఇప్పుడు ఒక డైరెక్టర్ ఉన్నారు, డైరెక్టర్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఒక బాయ్ని పెట్టుకుంటారు, అన్ని చేస్తారు, అన్ని చెయ్యాలా. అదేంటంటే ఇతనికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. అలాగే నువ్వు కూడా ఎదగడానికి వచ్చావు, ఎదిగిన తర్వాత అలా బ్లేమ్ చేయడం తప్పు కదా. అలాగే ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ మళ్ళీ ఆయనకైతే అవకాశాలు ఇస్తారు. మరి ఇట్లా తీసేస్తే కరెక్ట్ అంటారా ఆయన్ని టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి? ఇస్తేనే బాగుంటుంది. ఎందుకనంటే అటువంటి కొరియోగ్రాఫర్లు దొరకడం కష్టం. ఒక ఆర్టిస్ట్ అయినా, ఒక నిర్మాత అయినా, ఒక డైరెక్టర్ అయినా, ఏదైనా కానీ 24 క్రాఫ్ట్స్ లో దొరకడం కష్టం.
ఏంటంటే వాళ్ళు చాలా అంటే చాలా కష్టపడి వచ్చారు. అంత కష్టపడి ఎదిగిన వ్యక్తిని అంత బ్లేమ్ చేసి అంత డామ్ చేసి కూడా ఎవరికి లేదు. క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ చేసేసేసారు. అతను బెయిల్ మీద వచ్చినా గానీ అది క్యాన్సిల్ అయ్యేలాగా చేశారు. దానికి కారణం ఎవరు? ఈ అమ్మాయి అలా చేయడం కరెక్ట్ కాదు. అంటే దీని వెనక ఏమన్నా రాజకీయ కుట్రలు గానీ ఎవరన్నా తోటి డాన్స్ మాస్టర్ల ప్రమేయం గానీ ఉందంటారా? అవన్నీ అయితే నాకు తెలియదు గానీ ఈ అమ్మాయి ఇలా ఎందుకు చేసింది ఏంటి అనేది కూడా అర్థం కాలేదు. నీకు ఇష్టం లేదు, నువ్వు ఎందుకని బ్యాక్ అయిపోలేదు, అది ఎవరు అడగలేదు. అతన్ని లోపలేశారు, అతను ఆ టెస్ట్లు ఈ టెస్ట్లను పెట్టారు, మాట్లాడారు. ఈ క్వశ్చన్ ఆ అమ్మాయిని ఎందుకు అడగలేదని ఒక మహిళగా, ఆ అమ్మాయి ఒక మహిళ, సాటి మహిళగా నేను అడుగుతున్నాను ఆ అమ్మాయిని. అంటే ఆయన్ని ఈ ఒక్క విషయంలో సినిమాల్లో వెనక్కి లాగేస్తున్నారు, రాజకీయాల్లో జనసేన పార్టీలో ఉంటే అక్కడ వెనక్కి లాగేస్తున్నారు. ఇంకా మరి ఆయన లైఫ్ అయిపోయినట్టేనా? కాదు, అయిపోదు. మళ్ళీ ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈసారి కొంచెం జాగ్రత్తగా, కొంచెం గట్టిగా, కొంచెం సపోర్టెడ్ గా ట్రై చేస్తే మళ్ళీ సేమ్ లైఫ్ ని సేమ్ డాన్స్ మాస్టర్ గా సేమ్ కొరియోగ్రాఫర్ గా వస్తారని, రావాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాను. వాళ్ళ కష్టం అంతా ఇంత కష్టం కాదండి రాకేష్ మాస్టర్ దగ్గర. అది నేను కొంత చూశాను. నేనేంటంటే తన లైవ్ లో కూడా చూశాను. జానీ మాస్టర్ కష్టమే గానీ, మన తర్వాత మన శేఖర్ మాస్టర్ కష్టమే గానీ, వీళ్ళు చాలా కష్టపడ్డారు. ఈ అమ్మాయి మరి ఎందుకు చేసింది అనేది ఫస్ట్ ఆ అమ్మాయిని పట్టుకుంటే అన్ని వస్తాయి బయటికి. ఆ అమ్మాయిని వదిలేసి ఒక లైన్ లో ఉన్న మనిషిని, ఒక మంచి లైఫ్ లో ఉన్న మనిషిని ఇలా బ్లేమ్ చేయటమే గానీ, ఇలా అల్లరి చేయటమే గానీ, ఇలా ఆగం చేయటమే గానీ, తన భార్య పిల్లలకి దూరం చేయటమే గానీ, ఇండస్ట్రీకి దూరం చేయటమే గానీ చాలా చాలా తప్పు, ప్లస్ బాధాకరమైన విషయం కూడా. అతని లైఫ్ ని స్మైల్ చేసేసింది. ఆ అమ్మాయి ఏమన్నా తక్కువ చేయిందా? ఇప్పుడు ఆ అమ్మాయికి ఏమైనా పోనీ కిరీటాలు ఏమైనా పెడతారా? బంగారు కిరీటాలు ఏమైనా పెడతారా? కొన్ని రాష్ట్రపతి అవార్డులు ఏమైనా ఇస్తారా? ప్రధానమంత్రి ఏమైనా అవార్డు ఇస్తాడా? ముఖ్యమంత్రి ఏమైనా అవార్డు ఇస్తాడా? ఏమి ఇవ్వడు. ఇప్పుడు అతనితో పాటు ఆ అమ్మాయి లైఫ్ కూడా స్మైల్ చేసుకుంది కదా. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా పెళ్లి అవ్వాలి అన్నా, లైఫ్ రావాలన్నా కష్టం కదా. ఆడపిల్లవే నువ్వే అంత ఇదిలో ఉంటే ఈ మగాళ్ళు ఇంకెంతలో ఇదిలో ఉంటారు? ఈ ఇండస్ట్రీ కల్లా ఇలా బ్లేములు చేసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు రూమర్స్ పుట్టించుకొని, పుకార్లు పుట్టించుకుంటే పైకి ఎదగరండి. ఎంత ఒదిగి ఉంటే అంత ఎదుగుతారు. అయినా ఇండస్ట్రీ అంత గలీజ్ అయిన ఇండస్ట్రీ కాదు. నమస్తే భయ్య. నమస్తే. ఈ జానీ మాస్టర్ గారిని డాన్సర్స్ అసోసియేషన్ నుంచి తొలగించారు, ఇంకా పర్మనెంట్ గా ఆయన చేయడానికి లేకుండా పోయింది టాలీవుడ్ అని చెప్తున్నారు. మరి దానికి ఏమంటారు? అంటే న్యాచురల్లీ నేను ఒక హ్యూమన్ పర్స్పెక్టివ్ లో మాట్లాడతాను, ఏమనుకోకండి ఎవరు కూడా, చూసేవాళ్ళు ఎవరు కూడా. ఇప్పుడు పాత సామెత ఒకటి ఉంది బ్రదర్, దొరకనంత వరకు దొరికాక దొంగ అంటారంట. అంటే ఇండస్ట్రీలో ఏ అమ్మాయిని చూసినా, ఇండస్ట్రీలో ఏ అమ్మాయి ఉన్నా, ఈవెన్ టు దట్ కమిడియన్ నుంచి డాన్సర్స్, అసిస్టెంట్లు, మేకప్ ఆర్టిస్టులు ఎవరైనా కానీ, ఒక అమ్మాయి ఇండస్ట్రీలో ఉంది అంటే అది 100 మందితో రకరకాలుగా ఉంది అన్న ఉద్దేశంలోనే సొసైటీ అనేది రన్ అవుతుంది. సో వాళ్ళకి ఆఫర్స్ రావాలంటే ఇట్లా చేయాలి అట్లా చేయాలని ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్తా ఉంటారు. అలా కాకుండా టాలెంట్ చూసి పైకి తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అలాగా జానీ మాస్టర్ చాలా మందిని తీసుకొచ్చారు. అండ్ వాళ్ళు పైకి వచ్చే క్రమంలో ఇప్పుడు ఎవడైనా కింద నుంచి పైకి వచ్చాడు అంటే 10 మందిని దాటుకుంటేనే పైకి వస్తాడు. అందరినీ పైకి తీసుకొస్తా ఉంటే ఇంకోటి పైకి ఎట్లా వస్తాడన్న, అవన్నీ యూజ్ చేసుకొని అవన్నీ పెట్టి సరే ఇప్పుడు ఆ అమ్మాయిది ఏదో జరిగింది, అది మీరు చూడలేదు, నేను చూడలేదు, ఎవరు చూడలేదు, కానీ జరిగింది అని బయటకైతే వచ్చింది. అంటే కొన్ని సంవత్సరాలుగా ఈ చిన్న ఇష్యూ వల్ల దిగజారిపోయారు. చిన్న ఇష్యూ అంటే అమ్మాయి మ్యాటర్ తప్ప ఇంకేముంది చెప్పండి ఆయన దగ్గర గుంజడానికి? డాన్స్ రాదని చెప్పి గుంజుతారా? బషీర్ మాస్టర్ అన్నట్టు చేశారంటారా, లేదంటే ఆయన తోట ఫీల్డ్ వాళ్ళే ఆయన మీద అట్లా బురద జల్లేస్తున్నారా? ఇప్పుడు రీసెంట్ గా మా ఫ్రెండ్స్ చాలా మంది ఒక పలానా మూవీ షూటింగ్ కి డాన్సర్స్ గా వెళ్ళారు. వాళ్ళు ఎవరికి పేమెంట్స్ రాలా. ఈ జానీ మాస్టర్ పోయి పిలిచి మాట్లాడినప్పుడు ఆయన ఒకటే అన్నాడు, సమ్ ప్రొడ్యూసర్లకు వాళ్ళకి ఇష్యూస్ వచ్చాయండి, పేమెంట్స్ అయితే వస్తాయి కానీ కొంచెం అని చెప్పి, చాలా చిన్న డాన్సర్లు కదా వీళ్ళు, రోజుకి 600కి 1000 రూపాయలకి వెళ్ళే డాన్సర్లు కదా, వీళ్ళని కూడా ఆయన గ్రహించి దగ్గరికి పిలిచి మాట్లాడాడు, చేసాడంటే ఉత్త అల్లటప్పగాడైతే మాట్లాడు కదా, దాన్ని గ్రహించి దగ్గర పెట్టుకొని బిహేవ్, సరే ఆయన తప్పు చేశాడు అనుకోండి, ఒక మాట మందలించి ఇట్లా కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళ అసోసియేషన్ లోనే ఉంచుకొని బయటికి రానియకుండా స్ప్రెడ్ చేయకుండా ఉంచితే బాగుండేది. లైక్ ఒకప్పుడు చిరంజీవి గారు రాజశేఖర్ గారిది ఇష్యూ తెలిసి వచ్చు, నేను బెంజ్ కార్ అమ్మేసుకున్నానని చెప్పి సార్ రాజశేఖర్ గారు స్టేజ్ మీద మాట్లాడినప్పుడు, మన దగ్గర ఏదన్నా ఉంటే ఒక కుటుంబం లాగా ఉన్నాం కాబట్టి అది మన మధ్యలోనే ఉంచుకొని మనమే సాల్వ్ చేసుకోవాలని చెప్పి మాట్లాడారు. మైక్ లో చెప్పాలి, చెడు. సో ఇన్ దట్ కేస్ అలానే ఇది కూడా రన్ అయి ఉంటే ఆయన పొజిషన్ బాగుండేదేమో ఈ రోజున. అంటే
ఆయన ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఇంకా ఆయన ఎవరో తొక్కలేరు, ఎందుకంటే ఆయన ఇప్పటికి గేమ్ చేంజర్ లో డోప్ సాంగ్ చేశారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన పక్కన ఉంటారు, ఏదో ఒక సమయంలో సినిమా రూపంలో అయినా ఆయనకు అవకాశం ఇస్తారు. సో మరి హీరోలు అందరూ కూడా ఎన్టీఆర్ గారు కానీ అల్లు అర్జున్ గారు కానీ ఆయన పక్కన ఉంటారు. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? ఆయన వెనక్కి లాగుతారంటారు ఎవరన్నా మరి ఆయన? అన్న నేచురల్ గా మొగోడు పుట్టినోడికి ఒక ప్రాబ్లం ఏంటి చెప్పనా, వాడిని డౌన్ చేయాలంటే ఒక అమ్మాయి విషయం తప్ప ఇంకో విషయం దొరకదు. ఎవడు కామంగా ఉండడు అన్న ఈ రోజుల్లో, ఎవడు కామంగా లేడు. ఇప్పుడు మీ దాంట్లో చూసి నన్ను కామెంట్లలో వేసుకుంటారేమో కానీ ఆ కామెంట్లు పెట్టేటో ప్రతి ఒక్కరు కూడా ఏ అమ్మాయి దొరుకుతుంది ఎప్పుడు మాట్లాడదామా అని. అందరు మగోళ్ళు మనోళ్ళే మంచి వాళ్ళు అయితే టిండర్ యాప్లు డేటింగ్ యాప్లు ఎందుకు ఫేమస్ అయితే అన్న, ఈ అన్ని చిల్లర పంచాయతీలు. ఒకళ్ళకి నచ్చిపోతారు, ఒకళ్ళకి నచ్చి తెచ్చుకుంటారు, అది నచ్చి జరుగుతుంది అంతా. కానీ ఒకానొక సిచ్యువేషన్ లో లూప్ హోల్స్ దొరకడము, లేకపోతే బై త్రూ క్యాష్ కి లొంగిపోవడం, పొజిషన్ ఇస్తామని చెప్పడం, ఎన్నో జరుగుతాయి. జరిగిన వాటిలో పై స్థాయికి వెళ్ళినోడు వీటి గురించి ఆలోచించడు. మీ వర్డిక్ట్ ఏంటి? ఫైనల్ గా ఆయన ఉంటే బాగుంటుందా లేదంటే ఆయన ఎలిమినేట్ చేస్తే బాగుంటుందా? ఒక్క డాన్సర్ పరంగా హీస్ ద బెస్ట్. నమస్తే అండి. నమస్తే. వాళ్ళ జానీ మాస్టర్ గారిని టాలీవుడ్ లో డాన్సర్స్ అసోసియేషన్ నుంచి తీసేశారు. మరి ఇంకా ఆయన మనకి తెలుగు సినిమాల్లో ఏది కొరియోగ్రఫీ చేయకపోవచ్చు. మరి ఇది కరెక్ట్ అంటారా లేదంటే ఆయన ఆ విషయంలో అంతకుముందు ఒక అమ్మాయి విషయంలో జరిగింది కదా ఇష్యూ అంతా కూడా, మరి తీసేయండి ఇతను ఎంకరేజ్ చేయొద్దు అంటారా? తీసేయమని అయితే నేను చెప్పను, ఎందుకంటే జానీ మాస్టర్ చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డాడు. తను వాళ్ళ నాన్నకు కూడా హెల్ప్ చేసుకుంటూ వచ్చాడు. ప్రజెంట్ ఏంటంటే వాళ్ళ నాన్న లారీ తోలుతుంటే తను క్లీనర్ గా వెళ్ళి ఒక తండ్రికి హెల్ప్ చేసుకుంటూ విజయవాడలో డాన్స్ నేర్చుకొని ఎంతో మందికి హెల్ప్ చేశాడు. తను డాన్స్ రాని వాళ్ళకి కూడా కొంచెం కష్టపడి డాన్స్ నేర్పించి ఎవరికి ఏ అవసరం ఉన్నా వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ వచ్చాడు. కానీ ఒక అమ్మాయి విషయంలో తను అలా పోయాడంటే, మనం ఎప్పుడైనా సరే ఎదుగుతా ఉంటే ఎవరైనా సరే మన వెనక నుంచి తొక్కేస్తారు. అది నిజం చెప్పాలంటే ఎవరో కావాలని చేశారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక అమ్మాయిని అడ్డు పెట్టుకొని ఇలా చేశారు అనుకుంటున్నాను. జానీ మాస్టర్ ఎలా కష్టపడ్డాడో. ఉందంటారా? కొంతమంది ఏమో ఒక హీరో పేరు ఉందంటున్నారు, అంటే ఒక హీరో చేయించాడు అంటున్నారు. కొంతమంది పొలిటికల్ గా పార్టీలు చేయించారంటున్నారు. మరి ఏదంటారు? లేదంటే తోటి కొరియోగ్రాఫర్స్ చేయించారంటున్నారు. అంటే మనము ఎవరైనా ఎదుగుతున్నాం అనుకుంటే కన్ఫర్మ్ గా వాళ్ళే చేపించుంటారు, తోటి కొరియోగ్రాఫర్ వాళ్ళే చేపించుంటారు. ఆయనకి పదవి ఇచ్చారు, కౌన్సిలింగ్ డాన్సర్స్ కౌన్సిల్ లో లీడర్ చేశారు, ప్రెసిడెంట్ చేశారు, నేషనల్ అవార్డు వచ్చింది. ఇలా ఎదుగుతున్న టైంలో కావాలని తొక్కే విధంగా చేశారంటారా? ఇండస్ట్రీ గురించి మీకు తెలుసు కదండి, మనం ఈ రోజు ఎదుగుతున్నామంటే ఎట్లయినా తొక్కేశారు కదా, అందుకనే అతను తొక్కేశారు. ఎందుకంటే చాలా మందికి తను హెల్ప్ చేశాడు. ఎవరితోటైనా అనిపించండి హెల్ప్ చేయలేదు, తను జానీ మాస్టర్ కష్టపడుకుని పైకి వచ్చాడు అనుకోండి. తను చాలా కష్టపడ్డాడు కాబట్టి ఈ రోజు తను ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. అంత మంచి పేరు తెచ్చుకోవాలంటే మనం ఎంతో కష్టపడాలి. ఈ రోజు తన అవార్డు కూడా అందుకున్నాడు. ఏంటంటే జనాలు ఏంటంటే కుళ్ళుతనం తోటి అలా చేశారు అంతే. నెక్స్ట్ ఆల్రెడీ గేమ్ చేంజర్ లో ఒక సాంగ్ ఉందండి డోప్ అని. ఓకే, ఆ సాంగ్ వస్తే మళ్ళీ ఆయన కంబ్యాక్ ఇస్తారంటారా? దాని తర్వాత అందులో కొరియోగ్రఫీ చూసి మళ్ళీ జనాలందరూ ఆయనకి సపోర్ట్ చేస్తారంటారా? చేస్తారనే నమ్మకం నాకుంది. అట్లాగే ఇంకా రేపు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ రామ్ చరణ్ గారు కానీ ఆయనకి మళ్ళీ అవకాశాలు ఇస్తారంటారా? ఇస్తారండి, ఎందుకంటే తను చాలా కష్టపడుతూ పైకి వచ్చాడు కాబట్టి మనందరికి తెలిసిన విషయం కాబట్టి మనందరం కూడా తనకి సపోర్ట్ చేసామనుకో కన్ఫర్మ్ గా తను మళ్ళీ వస్తాడు. ఎందుకంటే పేరు తెచ్చుకోవడం అనేది చాలా టైం పట్టుద్ది, కానీ ఒక రోజు కూడా కాదు, ఒక గంట చాలు మనకి చెడ్డ పేరు తెచ్చుకోవడానికి. తను ఏంటంటే వెనక అందరినీ నమ్మడం, గుడ్డిగా మనం అందరినీ నమ్ముతాము, అన్ని విషయాలు చెప్పుకుంటాం ఫ్రెండ్స్ గా, కానీ నాకు తెలిసిన మట్టుకి ఎవరిని నమ్మకూడదు. తను నమ్మడం వల్లనే ఈ రోజు తను మోసపోయాడు, అలా తొక్కేశారు. నమస్తే భయ్య. అండి, జానీ మాస్టర్ గారిని డాన్సర్స్ అసోసియేషన్ నుంచి తీశారు. ఇంకా ఆయన నాకు తెలిసి మన తెలుగు సినిమాల్లో చేయడానికి లేదనుకుంటున్నాను. అంటే ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో మనం తప్ప అది నిజమా అని మనం పక్కన పెడితే, జానీ మాస్టర్ గారు 100% స్టార్టింగ్ నుండి జరిగిన ఆయన నేషనల్ అవార్డు వచ్చే ముందరే అరెస్ట్ చేయడం జరిగింది. ఒక మంచి డాన్స్ మాస్టర్ ని ఇలా తీసేయడం అనేది నాకు ఎక్కడో, ఇంకా కొత్తగా వచ్చిన డాన్స్ మాస్టర్లు ఇప్పుడు విజయ్ ఉన్నారు, మన పుష్ప 2లో చేసిన అతను ఒక కూలి పని చేసుకుంటూ పైకి వచ్చారంట. పుష్ప 2 సినిమా అంత ఇంటర్నేషనల్ లెవెల్ కి చేశారు. అలా చిన్న స్థాయి నుండి జానీ మాస్టర్ కూడా వచ్చారు. ఆయన ఎదిగినాక నేషనల్ అవార్డు వచ్చినాక ఆయన గురించి ఇలా అమ్మాయిల మీద చేశారంటే, ముందే ఏదైనా జరిగిన విషయం ఒక నెల గానీ ఒక 2 నెలల ముందే పబ్లిక్ లో తెలిస్తే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా అది జెన్యూన్ అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ రామ్ చరణ్ గారు కానీ ఉంటారు, వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఉంటారు. మరి ఆయన అలా తీసేయడం కరెక్ట్ అంటారా? అంటే వాళ్ళ నియమాల ప్రకారం ఎలా ఉంటుందో తెలియదు, కానీ నా అభిప్రాయం ప్రకారం జానీ మాస్టర్ లాంటి ఒక మంచి వ్యక్తి, ఎందుకంటే నేషనల్ అవార్డు మన తెలుగు ఇండస్ట్రీకి అల్లు అర్జున్ గారు తెచ్చారు, దాని తర్వాత జానీ మాస్టర్ గారు తెచ్చారు డాన్స్ మాస్టర్లు. కానీ అతను అనూహ్యంగా తీయడం జరిగింది, అతనికి దక్కకపోవడం జరిగింది. అది ఏదైనా సమ్
ప్లానా ఏదని నా అభిప్రాయం చెప్తున్నాను, అంతేగాని నిజాలు కోట్ తెలుస్తుంది కాబట్టి మనం దాని గురించి ఏం మాట్లాడకూడదు. గేమ్ చేంజర్ సినిమాలో డోప్ అని ఒక సాంగ్ వస్తుంది. అవును. అది తెలుగు, తమిళ్, హిందీ కాకుండా ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు. సో మరి ఆ సాంగ్ తో ఆయన పవర్ మళ్ళీ ఇంటర్నేషనల్ 100% జానీ మాస్టర్ ఆల్రెడీ విజయ్ గారు పెద్ద పెద్ద హీరోలకి చాలా కంబ్యాక్ డాన్స్ ఇచ్చారు కాబట్టి తెలుగు వాళ్ళు కూడా ఎక్కడో కౌన్సిలింగ్ పెట్టి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు వీళ్ళంతా ఒకసారి చర్చించి, ఎందుకంటే కోర్ట్ క్లీన్ ఇస్తే ఇవన్నీ సమూహంగా జరుగుతుంది అనుకుంటున్నాను. కోర్టు కూడా త్వరలో క్లీన్ చిట్ ఇస్తాదేమో అని ఆశపడుతున్నాను. ఎందుకంటే టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదండి. ఇప్పుడు అది నిజమా అబద్ధమా, మనకు పైన దేవుడు ఉన్నారు, కోర్టు కూడా గౌరవమైన కోర్టు అవన్నీ ఉన్నాయి కాబట్టి నిజమా అబద్ధమా పక్కన పెడితే ఒక టాలెంట్ ఉన్న అతన్ని ఇలా తొక్కేయడం అనేది కొంచెం బాధాకరం. ఎందుకంటే ఆయన నమ్ముకొని ఆయన ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు చాలా మంది డాన్స్ మాస్టర్లు అయ్యి ఇప్పుడు డీలో చూస్తున్నారు, కొత్త డాన్స్ మాస్టర్లు వస్తున్నారు. వాళ్ళు ఎదగాలంటే కంపల్సరీ ఇలా పాలిటిక్స్ లో ఇరుక్కోపోవాలా అనే అభిప్రాయం వాళ్ళకి వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కడో జెన్యున్ కాదు అనిపిస్తుంది నాకు, అంతే. నమస్తే భయ్య. నమస్తే. జానీ మాస్టర్ గారిని డాన్సర్స్ అసోసియేషన్ నుంచి తీసేశారు, మరి దానికి ఏమంటారు? అసలు ఆయన సపోర్ట్ చేస్తారా, ఆయన తీసేయడం కరెక్ట్ అంటారా? తీసేయటం కరెక్ట్ కాదన్న. అది అంటే జనసేన వైపు వెళ్ళాడని అలా ప్రచారం చేశారని ఈ వైసీపీ వాళ్ళందరూ చేసిన పని అది. మొత్తానికి అతను ఏదో మరి పాలిటిక్స్ ఉందంటారు ఖచ్చితంగా దీంట్లో. పాలిటిక్స్ పక్కాగా ఉంది. ఎందుకంటే పుష్ప 2లో ఫీలింగ్ సాంగ్ మరి ఐటమ్ సాంగ్ ఏదో మరి కిసిక్ సాంగ్ అతను చేయాల్సింది. బట్ అతన్ని తీసేసి అతని ప్లేస్ లో ఇంకొకరిని తీసుకొచ్చి ఆ సాంగ్ చేపించారు. అక్కడే అర్థమైపోయింది అంటే వైసీపీ వాళ్ళు కావాలని చేసిన పని ఇది. అంటే మరి దీంట్లో అల్లు అర్జున్ గారు హ్యాండ్ ఉందంటారా? ఉంటది కానీ అది బయటపడదు. ఆయనకి మంచి సాంగ్స్ ఇచ్చారు కదా. అంటే అతనిది కాదు కదా, మొత్తం హీరోని బట్టి ఉంటది, అది ప్రొడ్యూసర్ని బట్టి ఉంటది, లేకపోతే అక్కడ పక్కన ఎవరైనా రాజకీయ నేతలు చేసిన పని అది. ఇంకా మనకైతే అంత ఈ మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ఫ్యామిలీ అనేది మొత్తం ఒకటేనన్న. కాకపోతే ఏంటంటే వైసీపీ సైడ్ వెళ్ళి అలా ప్రచారం చేస్తే ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గెలుస్తాడని అలా నెగిటివ్ గా అలా చేశారు. కానీ వాళ్ళంతా ఎప్పటికైనా ఒకటే ఫ్యామిలీ. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సాంగ్ ఆఫర్ ఇస్తే తిరిగి బౌన్స్ అవుతారు అంటారా? అలాగే గేమ్ చేంజర్ లో డోప్ సాంగ్ కూడా చేశారు, అది ఇంటర్నేషనల్ లెవెల్ అంటున్నారు. అతను ఇచ్చిన ఒకవేళ అవకాశం జానీ మాస్టర్ వెళ్ళడానుకుంటున్నాను నేనైతే. రామ్ చరణ్ మూవీలో గేమ్ చేంజర్ లో ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ హైలైట్ అవుతుంది. జానీ మాస్టర్ సాంగ్ హైలైట్, ఆయన రేంజ్ ఆయన తిరిగి వస్తుంది అంటారు. ఆ సాంగ్ తో మళ్ళీ తిరిగి వచ్చేసింది. రామ్ చరణ్ ఎవరు వదిలేసినా అతన్ని పక్కకు తోసినా రామ్ చరణ్ మూవీస్ లో ఏదో ఒక సాంగ్ ఇస్తానే ఉంటారు. రామ్ చరణ్ అయితే వదిలిపెట్టాడు అతను. నమస్తే భయ్య. జానీ మాస్టర్ గారిని డాన్సర్స్ అసోసియేషన్ నుంచి తీసేశారు పర్మనెంట్ గా. సో మరి ఆయన ఉంటే బెటర్ అంటారా, తీసేస్తే కరెక్ట్ అంటారా? కానీ జానీ మాస్టర్ చాలా 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 మంచి పనులు కూడా చేశాడు చాలా మందికి. ఏదో అమ్మాయి స్టాప్ లో పడ్డదని అనుకున్నారు కానీ కొన్ని వివాదాల్లో అసలు అది నిజం కాదు, కావాలని రాజకీయాలు జరుగుతున్నాయి అన్నారు. అది కొన్ని రాజకీయాలు కాదు, కొన్ని కారణాలు ఉంటాయి దాంట్లో, నేను కాదనలేదు. కానీ ఒక అమ్మాయి వల్ల అలా జరిగింది. కానీ జానీ మాస్టర్ మాత్రం చాలా మంచి వ్యక్తి నా దృష్టిలో. చాలా షోలో నేను చూస్తూనే ఉంటాను జానీ మాస్టర్ గురించి. అలాగే ఇప్పుడు ఆయన వెనకమాల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అలాగే రామ్ చరణ్ గారు ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు. ఇంతమంది హీరోలు ఉన్నప్పుడు మళ్ళీ ఆయనకు ఒక అవకాశం ఇచ్చి మళ్ళీ పైకి లేపలేరు అంటారు ఆయన్ని. ఆయనకి పక్క ఒక ఉద్దేశం పడి లేపొచ్చని నా కోరిక. ఒకటి మన మీడియా సపోర్ట్ ఉండాలి, రెండోది జనాల సపోర్ట్ ఉండాలి. జానీ మాస్టర్ అసలు తొలగించినప్పుడు మరి తెలుగు సినిమా అనేది చేయలేరు కదా ఆయన. ఎవరు? జానీ మాస్టర్ అని నీ అభిప్రాయం. కానీ కొందరు ఉంటారు కదా, అంటే ఇప్పుడు ఆయన హీరోలు ఆఫర్ ఇస్తారు, బట్ ఏంటంటే ఎప్పుడైతే అది జరిగిందో అప్పటి నుంచి మళ్ళీ ఆయన చేయడానికి లేదు కదా. కావాలంటే తమిళ ఇండస్ట్రీలో చేసుకోవచ్చు, కన్నడ ఇండస్ట్రీలో చేసుకోవచ్చు. తమిళ కన్నడ అని కాదు, తెలుగులో చేయాలి. ఆయన చాలా బాగుంటది. అవును, బాగుంటదండి. పిచ్ కూడా బాగుంటుంది. అందరూ కలిసి కౌన్సిల్ అంతా ఆయన తొలగించినాక ఇంకా ఆయనకు సంబంధం లేదు ఇండస్ట్రీతో. కార్డు లేకపోతే పెద్ద సినిమాలో చేయడానికి అవకాశం రాదు. కానీ జానీ మాస్టర్ మాత్రం ప్లేయర్, నేను చెప్పగలను. మంచి అభిప్రాయమైన మనిషి అని అంటున్నా. మరి ఆయన ఉండాలని కోరుకుంటారా టాలీవుడ్ లో? ఆయన కంపల్సరిగా మాస్టర్ గా ఉండాలని కోరుకుంటున్నాండి ఎప్పుడు కూడా. జానీ మాస్టర్ ఆయన పక్కనే ఉంటారు. తప్పదు.